విషయం తెలుసా, అద్దం పగిలిపోయింది. అబ్బా, వీపు గోక్కోడానికి ఇది ఎంత బాగుందో కదా, హాయిగా ఉంది కూడాను. బయలుదేరిపోతున్నా. నేనింటికి వచ్చేసానని చెప్పాలన్నానా? ఇలా కూడా చెప్పచ్చమ్మా. హలో ఆంటీ. అరే మసావ్, నువ్వు వచ్చావారా? ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నాను బాబు. మీరు ఆడుకుంటూ ఉండండి, ఇప్పుడు వస్తాను. వస్తున్నా. అవునవును, చెప్పండి. అబ్బో, ఫోన్ మాట్లాడడం మొదలు పెడితే కాపురు. సరే మా సావుకు స్నాక్స్ తిను. థాంక్స్ షించాన్. షించాన్, మీ అమ్మ గోల్ఫ్ ఆడతారా? లేదు, జీవితంలో ఒకే ఒక్కసారి ఆడారు, ఆ తర్వాత రాదని వదిలేస్తారు. ఇది మా నాన్నది. హే, అయితే షించాన్ నువ్వు కూడా ప్రాక్టీస్ చేస్తావా? నా తడాకా ఏంటో చూడు. 1 2 3. షించాన్, నువ్వేం చేసావు? అంత శబ్దం వచ్చింది. మీరు చేసి పెట్టిన స్నాక్స్ తింటున్నావమ్మా. ఇంత శబ్దంతోనా? సారీ, మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం? షించాన్, నన్ను క్షమించు. నేను అడగడం వల్లే కదా నువ్వు ఇలా చేసావు. ఇదేవి నీ తప్పు కాదులే మసావ్. అయినా సరే దిగులు పడకు, దీన్ని మనం కవర్ చేసేయచ్చు. ఎలా షించాన్? ఇదిగో ఇప్పుడు చూపిస్తాను, చూడు. ఇదిగో దీంతో కవర్ చేసేయచ్చు. ఇలా చూడు షించాన్, మనం దొరికిపోం కదా. దొరికిపోయే అవకాశమే లేదు. ఆ ర్యాప్ తో తను ఏం చేస్తున్నాడబ్బా? అది ఆంటీ, అది ఏంటంటే రాను నీ అల్లరి ఎక్కువైపోతోంది. అనవసరంగా నువ్వు కిచెన్ లోకి ఎందుకు వచ్చావు చెప్పు. మిగతా వాళ్ళలాగా నువ్వు ఉండొచ్చు కదా షించాన్. అయ్యయ్యో, టీవీ సీరియల్ చూడడం మర్చిపోయానే. అమ్మా, మీరు ఇలా చేయడం చాలా తప్పు. నన్ను మాటికి కొడుతూ ఉంటే నేను ఎలా పెరుగుతానో చెప్పండి. ఏమైంది షించాన్, నీకు ఎప్పుడూ తిన్న దెబ్బలే కదా, ఈ రోజు ఎక్కువగా నొప్పి పెట్టిందా? రాను వాడు అల్లరి ఎక్కువైపోతోంది. ఇద్దరూ కలిసి అక్కడ ఏం చూస్తున్నారు? సూర్యాస్తమయం చూడడానికి చాలా అందంగా ఉంది. ఊరికే ఆట ఆడుకుంటున్నాం. సూర్యాస్తమయం చూడడానికి మనం ఎంతో అదృష్టవంతులవయ్యుండాలి. చెట్ల చాటున కనుమరుగయ్యే సూర్యుడు ఎంతో అందంగా ఉంటాడు. ఏమైంది వీళ్ళకి? మధ్యాహ్నం 3 కదా అయింది, ఈలోపే సన్సెట్ వచ్చేసిందా? అరే షించాన్, ఆ అద్దానికి ఎంత మురుకుందో చూడు. మొన్ననే కదా శుభ్రం చేశాను. పర్వాలేదులే, మళ్ళీ శుభ్రం చేస్తాను. ఎందుకు ఇద్దరు అలా అరిచారు? అది మేమిద్దరం కలిసి అద్దాన్ని క్లీన్ చేద్దామని అనుకున్నాం. అవునా, మేము మీకు సాయం చేస్తాం. మేమద్దాన్ని తుడవబోతున్నాం. అద్దాన్ని తుడుస్తుంటే చాలా సరదాగా ఉంటుంది. ఏదో ఒకటి చేసుకోండి, నేను వెళ్ళి బట్టలు మడిచి పెడతాను. సరదాగా ఉంటుంది. షించాన్, నేను కొట్టింది నీకు నొప్పిగా ఉందా? అబ్బే, అస్సలు లేదు. సరే నాన్న, నేను వెళ్ళి బట్టలన్నీ మడిచి పెడతాను, మీరు ఆడుకోండి. అబ్బో, ఇలా జరిగింది ఏంటి? షించాన్, అంత శబ్దం వచ్చింది, ఏం చేస్తున్నావు? రైస్ కేక్ తింటున్న శబ్దం అమ్మా అది. స్నాక్స్ తింటున్నారా? త్వరగా తుడు షించాన్. ఇద్దరూ కలిసి అక్కడ ఏం చేస్తున్నారు? అద్దాన్ని శుభ్రం చేస్తున్నావమ్మా. పర్వాలేదే, అద్దం చాలా శుభ్రంగా ఉంది. ఇంత శుభ్రంగా నేను ఎప్పుడూ తుడవనే లేదు.